వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. జూన్ నెలలో మనము అడుగుపెట్టాం. ప్రస్తుతము తిరుపతిలో దర్శనానికి వచ్చేవాళ్ళు, ఎటువంటి టికెట్లు లేని వాళ్ళు ఎలా దర్శనానికి రావాలి, సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఎక్కడిస్తున్నారు, వీటి టైమింగ్స్ అనేవి మార్చడం జరిగింది. ఎప్పుడు వస్తే మీకు టికెట్లు ఖచ్చితంగా దొరుకుతాయి, ఏ టైం కల్లా ఈ టికెట్లు అయిపోతున్నాయి, ఈ టికెట్లు తీసుకొని మీరు ఎలా దర్శనం చేసుకోవాలో ఫాస్ట్గా 5 గంటల దర్శనం అవ్వడానికి ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ముందుగా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్లోకి లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం అయితే తిరుపతిలో 3 చోట్ల ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. 1 విష్ణు నివాసం, 2 శ్రీనివాసం, 3 భూదేవి కాంప్లెక్స్. ఈ 3 చోట్ల కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత మీ అందరికీ కూడా రోజుకి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. సపోజ్ ఈరోజు జూన్ 1వ తారీఖు, ఈరోజు తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి, డేట్ మారుతుంది కదా 12 గంటలకు, మీ అందరికీ కూడా జూన్ 2వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు ఇచ్చారు. ఓకేనా? కాబట్టి శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోండి. 2,000 టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో 2 కౌంటర్లు పెట్టారు. ఒకటేమో ఉచిత సర్వదర్శనానికి, రెండోదేమో శ్రీవారి నడక మార్గం వారికి. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? ఈ టోకెన్లన్నీ కూడా కేవలము 1:30 నిమిషాల్లోనే అయిపోతున్నాయి. అంటే అర్ధరాత్రి 2 గంటల లోపలే ఈ టోకెన్లు అయిపోతున్నాయి. అలాగే భక్తులందరూ కూడా ముందు రోజు సాయంత్రము 4-5 గంటల నుంచే క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. సపోజ్ జూన్ 2వ తారీఖు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల కోసము మే 31వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇది మీరు ముఖ్యంగా గమనించుకోవాలి. నన్ను నిన్న ఒక కామెంట్ అడిగారు, మేము ఎప్పుడు వచ్చి క్యూ లైన్లో నించుంటే మాకు టోకెన్ దొరుకుతుంది అని అడుగుతున్నారు. వారి కోసం చెప్తున్నా, ఒకరోజు ముందు అనగా ఇప్పుడు సపోజ్ నేను చెప్పా కదా, జూన్ 2వ తారీఖు టోకెన్ల కోసము మే 31వ తారీఖున సాయంత్రం 5 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? జూను 1వ తారీఖు అంటే తెల్లవారుజామున ఇట్లా క్యాలెండర్ మారుతుంది కదా, అర్ధరాత్రి 12 గంటలకు మీకు ఈ టోకెన్లు ఇస్తున్నారు. ఓకేనా? భూదేవి కాంప్లెక్స్లో నడక మార్గం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? అలిపిరి వాళ్ళకైతే ఎక్కడ టోకెన్లు ఇవ్వట్లేదు. దయచేసి తెలుసుకోండి. మీరు నేరుగా నడక మార్గంలో వెళ్ళైనా దర్శనం చేసుకోండి, లేదా సేఫ్ సైడ్ ఎలాగో కష్టపడి నడుస్తున్నాం కాబట్టి ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే స్కానింగ్ చేయించుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఓకేనా అండి? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అలిపిరి నడక మార్గము తెల్లవారుజామున 5 నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటారు. శ్రీవారి నడక మార్గము ఉదయము 6 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటారు. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. బేసిక్ ఇంపార్టెంట్. జూన్ నెలలో టికెట్ లేకుండా వచ్చేవాళ్ళు వీటిని తెలుసుకోండి. సో చివరిగా నేను ఒక మాట చెప్తా. కొంతమంది నన్ను అడిగారు, మేడం నేను ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడం బెటరా, ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళడం బెటరా అని. నన్ను అడిగితే ఫ్రీ క్యూ లైన్లో బెటరు. ఎందుకంటే ఒకరోజు ముందొచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే ఆ రోజంతా 24 అవర్స్ మనం ఏం దర్శనం చేసుకోలేము. అలాగే దానికోసం 5 గంటల ముందు అంటే 2 రోజుల క్రిందే క్యూ లైన్లోకి వచ్చి నిల్చుంటాం. అంటే ఆల్మోస్ట్ మీరు నన్ను అడిగితే 27 అవర్స్ వెయిట్ చేస్తారు. మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్తే ఒక 6 గంటలు పడుతుంది. అంటే 30 గంటలు పడితే కానీ మీకు సర్వదర్శనం అవ్వదు. ఇటువంటి పరిస్థితుల్లో బెటర్ ఫ్రీ క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే హ్యాపీ. అర్థమైందా? ట్రై చేయండి. మరి ఈ జూన్లో వచ్చేవాళ్ళు ఈ విషయాలన్నీ తెలుసుకొని టికెట్ లేని వాళ్ళు వస్తే మంచిది. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.